ఆత్రం సుగుణక్క ఒక పేదింటి ఆడబిడ్డని ఆదివాసీ బిడ్డని ఆమెను ఎంపీగా గెలిపిస్తే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందని కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. అందులో భాగంగానే జైనద్ మండలంలోని కామాయి, లేఖర్వాడ, మాన్గడ్వాడ, పెండల్వాడ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. రోడ్ షో ద్వారా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలు కూడా కాలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పట్టు వదలని విక్రమార్కుల్లా ఇచ్చిన మాట కట్టుబడి హామీలను నెరవేర్చేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల పాలు చేసినప్పటికీ పేదలకు ఇచ్చిన మాట కోసం గ్యారంటీలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందన్నారు. అందరూ చేయి గుర్తుకు ఓటేసి బంపర్ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మా అన్నలకి, అక్కలకి, తమ్ముళ్ళకి, కాకలకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. దయచేసి నేను అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆత్రం సుగుణక్క ఒక గోల్డ్ బిడ్డ, ఒక ఎస్టీ ఆదివాసి బిడ్డ. కాంగ్రెస్ పార్టీ ఆమె టీచర్ జీతం చేస్తుంటే పిలిచి టికెట్ ఇచ్చింది. కాబట్టి ఆత్రం సుగుణక్కని చేతు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఆమె ఎంపీగా ఉండి మనకు నిధులు తీసుకొస్తుంది కేంద్రం నుంచి. రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎంపీఏ ఉంటే మనకి ఇంకా మరిన్ని నిధులు వస్తాయి, ఇంకెక్కువ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఏ ఎలక్షన్లు వచ్చినా, సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా, ఎంపీటీసీ వచ్చినా, జడ్పీటీసీ వచ్చినా, ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకే ఓటేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా బీఆర్ఎస్ అనేది ఏముంది, టీఆర్ఎస్ అనేది కథమైంది. బీఆర్ఎస్ టీఆర్ఎస్ మొత్తం కథమైంది. ఇంకేమి జోగురామల కింద పడ్డాడు లేవడిగా. ఇంకా అధికారం ఉన్నప్పుడు నువ్వు కేసులు పెట్టినావు, వేధించినావు, అరాచకం చేసినావు. నీ కొడుకులు ఎక్కడికక్కడ భూములు కబ్జాలు చేసిళ్ళు, గరీబోళ్ళని దోసుకున్నారు నీ ఇద్దరు కొడుకులు. జోగురామన్న, పాయల్ శంకర్ ఇద్దరు పచ్చి అవినీతి పరులు. ఒక్కసారి మీరు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్కసారి ఊహించుకోండి, మనం ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీని మనం ఎమ్మెల్యే అయి ఉంటే గనక ఎంత బాగుంటుండే. మన ముఖ్యమంత్రి ఆఫీస్ కు డైరెక్ట్ గా వెళ్ళి మన ఫైళ్ల మీద సంతకాలు విడిపించుకొని వచ్చి మనం నిధులు తీసుకురాగలుగుతుంటే అభివృద్ధి కోసం. కానీ దురదృష్టవశాత్తు తక్కువ మెజార్టీతో మనం ఓడిపోయినాం. అయినా కూడా నేను ఓడిపోయినందుకు నేనేం బాధపడతలేను. నష్టపోయింది ఎక్కువగా ఆదిలాబాద్ ప్రాంతమే. చాలా మందికి ఇల్లు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలైంది. ఈ 4 నెలల రేవంత్ రెడ్డి అన్న ఒక్కొక్క చుక్కని పాపం కుండల నీళ్లు జమ ఎత్తున్నాడు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాల, ఇల్లు కట్టియాలని. కేసీఆర్ ఏమో మొత్తం 7 లక్షల కోట్ల బాకీలు చేసి 29,000 కోట్లు సంవత్సరానికి వడ్డీలే కడుతున్నాం కేసీఆర్ చేసిన బాకీలకు. అయినా కూడా రేవంత్ రెడ్డి అన్న జిద్దు మనిషి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ దించిండు. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు. మహిళలకు బస్సులో ప్రయాణం ఫ్రీ ఇస్తున్నారు. రైతు బంధు అనేది అందరికి వేసిండ్రు. ఇంకా వేయని వాళ్ళందరికీ కూడా 9వ తారీఖు లోపు పడిపోతున్నారు. ఇయ్యాల కూడా కొంతమందికి పడ్డాయి. 9వ తారీఖు వరకు అందరికి రైతు బంధు పడుతుంది. అట్లనే అందరికి ఎవ్వరు కూడా బ్యాంకులు కట్టద్దు. 15 ఆగస్టు రోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ కాబోతా ఉన్నది. 15 ఆగస్టు రోజు 3,500 ఇల్లు తెస్తారని ఈ సంవత్సరం. ఆత్రం సుగుణ కాంగ్రెస్, గొడం నగేష్ బీజేపీకే పోటీ జరుగుతున్నది. కాబట్టి కాంగ్రెస్ కు ఓటేసి గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. పింఛన్లు రానులకు పింఛన్లు తీసుకొద్దాం. కాంగ్రెస్ కోటేస్తే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిద్దాం. రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్ కార్డులు చేపిద్దాం. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఓటేయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై కాంగ్రెస్.